ఈ దవడ అనేది లోపలికి ఉండటం, కొంతమందికి మెడ అనేది 17 ఇంచుల కంటే పైగా లావు ఉండిపోవటం, దాని తర్వాత ముక్కులో అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి సైనస్ అని, పాలిప్స్ అని, టాన్సిల్స్ అని, ఎడినాయిడ్స్ అని ఇట్లా ఉన్న వాళ్ళ కోసం. దాని తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇలాంటి వాటిల్లో ఈ గురక అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ గురక ప్రమాదకరమైనటువంటి గురక ఏమిటి అంటే ఊపిరి అనేది ఆగిపోవడం, గాలి స్తంభించిపోవటం. ఆ స్తంభించిపోవటం అనేది ఉన్నప్పుడు ఒక 10 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కంటే ఎక్కువ కానీ ఊపిరి అనేది ఆగిపోద్ది. అప్పుడు డాక్టర్ని మాత్రం కంపల్సరిగా కన్సల్ట్ చేయాలి. అలాంటి నిద్ర డిస్టర్బ్ అయ్యేటప్పుడు వీళ్లకు పగటిపూట అతిగా నిద్ర రావటం, సో ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇలా జోలుతూ ఉండటం, దాని తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉండకపోవటం, మజిల్స్ ఫ్రెష్గా ఉండకపోవటం, ఎనర్జీ లేకపోవటం, హెడేక్, కోపం, చికాకు, పని చేయలేకపోవటం, కాన్సన్ట్రేషన్ లేకపోవటం, జ్ఞాపకం లేకపోవటం, సెక్సువల్గా కూడా వాళ్ళ యొక్క సామర్థ్యం తగ్గిపోవటం, ఎన్ని రకాల అవలక్షణాలు వస్తాయో అన్ని రకాల అవలక్షణాలు స్లీప్ సరిగా లేకపోతే వస్తాయి. దానివల్లనే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ఎన్నో రకాలైనటువంటి కారణాలు నిద్ర వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు వస్తాయి. అన్నిటి చాలా వాటికి మూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నిద్ర కనుక మనం తీసుకున్నట్లయితే, సో ఎవరైనా కాలర్స్ మనకి ఫస్ట్ కాల్ తీసుకున్నాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య చెప్పండి మేడం. సమస్య ఒక 4 సంవత్సరాల నుంచి నాకు చాలా గురికి వస్తుంది మేడం నిద్ర సమయంలో. ఓకే. ఎంత నీ వయసు? 30 సంవత్సరాలు అండి. ఎంత బరువు ఉంటావమ్మా? 65 కిలోలు అండి. 65 కిలోలు అంటే ఎక్కువ లావు అనిపిస్తావా? నీ హైట్ కు కరెక్టే ఉన్నావా? కరెక్టే ఉన్నా సార్. నీకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎక్కువ గురుగు వస్తుందండి, ఒక దమ్ము వస్తుంది, కొంచెం పని చేసినా కానీ నడిచినా కానీ దమ్ము వస్తుంది. ఓకే, ఏం చేస్తున్నావు మరి వీటన్నిటి కోసం? సార్ ముక్కు బ్లాక్ అయిద్దా? ముక్కు బ్లాక్ ఏం కాదు సార్. పరిగెత్తిన మెట్లెక్కిన ఆయాసం వస్తుందా? సార్ పరిగెత్తిన మెట్లెక్కిన ఫాస్ట్ గా బరువు పని చేసిన ఆయాసం వస్తుందా? అవును సార్. మరి అంటే ఏం మందులు తీసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఏం తీసుకోవట్లేదు సార్. ఓకే, అంటే ఇది ఏంటంటే వెయిట్ అంతా నార్మల్ ఉన్నట్టు వస్తుంది. అయితే చాలా మందికి ఇప్పుడు ఈయన పరిగెత్తిన మెట్లెక్కిన బరువు పని చేసిన ఆయాసం వస్తుంది అంటున్నారు కదా. హిడెన్ ఆస్మా ఉండొచ్చు, హిడెన్ అలర్జీస్ ఉండొచ్చు. సో చాలా మందిలో ముక్కు బ్లాక్ అవుతుంది, వాళ్ళకి తెలియదు, ముక్కు బ్లాక్ అయి ఉండొచ్చు. ఈ ముక్కు బ్లాక్ అయినప్పుడు వచ్చేటటువంటిది గురక అనేది కామన్, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఆయనకి ఈయనకు అది లేకపోవచ్చు, కానీ అప్పర్ ఎయిర్వే రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. సో అంటే ఈ గాలి అనేది ఫ్రీగా లోపలికి వెళ్లకుండా శబ్దం చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఈయనకి అలర్జీని, ఆస్మాని కంట్రోల్ చేస్తే గురక అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ కేసులో. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. గురుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య అంటే చెప్పండి. నా గొంతు శ్వాస కంప్లీట్ నైట్ లో పడుకున్న తర్వాత క్లోజ్ అవుతుందండి, ముక్కు మొత్తం బ్లాక్ అవుతుంది. తర్వాత వచ్చేసి గురక స్టార్ట్ అవుతుంది, గొంతు మొత్తం డ్రై అయిపోతుంది, నైట్ లో నోరు తెచ్చుకోవడం పడుకోవడం అవుతుంది. గురుమూర్తి గారు, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారండి ఏమన్నా? వెయిట్ ఉంటానండి. వెయిట్ ఉన్నారా? తర్వాత మీ మెడ కొంచెం లావుగా అనిపిస్తుందా ఈ మధ్య? మొదటి అంటే లావు అంటే కొద్దిగా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందండి? మ్యారేజ్ అండి, 42 ఉంటుంది. ఓకే ఓకే. అయితే వాళ్ళు అంటే మీతో పడుకున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ ఫీల్ అవుతున్నారా? అవుతారండి. డిస్టర్బ్ అవుతున్నారు. అయితే మరి ముక్కులో మీకు బ్లాక్ అయినట్టు అనిపిస్తుందా? కంప్లీట్ బ్లాక్ అవుతుందండి. కంప్లీట్ బ్లాక్. ఏం వాడుతున్నారు ఇప్పటిదాకా మీరు? అంటే ఇప్పుడు ఏం వాడట్లేదండి. అంటే ఏం చేద్దామని? అంటే గురక ఎట్లా తగ్గాలి సమస్య అదే. నైట్ లో పడుకోగానే మొత్తం ముక్కు మొత్తం బ్లాక్ అవుతుందండి. నేను చెప్తాను వినండి. అంటే ఇప్పుడు ఈ గురుమూర్తి లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ బాధపడుతున్నారు ఇలాగా. గురక అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏమనుకుంటామంటే గురక పెట్టడం అనేది సామాన్యం. ఒకటి, గురక పెట్టేవాళ్ళు అంటే అది ఒక పెద్ద జోకు, సినిమాల్లో కానీ అక్కడ కానీ ఒక జోక్ ఐటమ్ అది. దాని తర్వాత గురక అంటే మా నాన్న పెట్టేవాడు, మా అమ్మ పెట్టేది, నేను కూడా గురక పెడుతున్నానని చెప్పి చాలా ఈజీగా తీసుకోవటం. అయితే ఈ రోజుల్లో గురకని ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. గురక అంటే రోగాల మయం, రోగాల పుట్ట, అందులో నుంచే ఈ గురక అనేది ఉద్భవిస్తుంది.
ఈ కేసులో మనం తీసుకున్నట్టయితే ముక్కు పూర్తిగా మూసుకుపోతుంది, అంటే అబ్స్ట్రక్షన్ ఉంది ఎక్కడో చోట. అది పాలిప్స్ కావచ్చు, ఎడినైడ్స్ కావచ్చు, సైనస్ కావచ్చు. ఈ కేసులో ఆయనకు వాతావరణం ఏదైనా పడకపోవచ్చు, డస్ట్ పడకపోవచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఫస్ట్ మనం వైద్యం చేయాలి ఒకటి. తర్వాత జీవన విధానంలో మార్పు రావాలి. ఓవర్ వెయిట్ ఉన్నాడు, నేను చెప్పాను కదా, మెడ అనేది 17 ఇంచుల కంటే ఎవరికైనా ఎక్కువ ఉందా ఇప్పుడే కొలుసుకోండి మీరు. మెడ అనేది 17 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే గురకు వచ్చేటటువంటి ఛాన్సెస్ 100కి 95% కంటే ఎక్కువ ఉంటాయి. లేడీస్లోనైతే 16 ఇంచెస్. కాబట్టి ఉన్నాయా లేవా అంటే ఈ మెడ చుట్టూ ఉండేటటువంటి ఈ సాఫ్ట్ టిష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాయునాళాలని ఇంకా బయట నుంచి ఇలా వచ్చేస్తాయి. ఇంకా నిద్రపోయినప్పుడు చెప్పాను కదా నేను, మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. ఆ రిలాక్స్ అయిపోయినప్పుడు ఏమైతాయి అంటే పూర్తిగా ఇది అయిపోద్ది. పూర్తిగా ఇదైనప్పుడు అసలు ఊపిరి అనేది ఆగిపోద్ది. అని తీసుకుంటారు. అంటారు. సో అంటే భయపడతారు పక్క వాళ్ళు చూస్తే, ఏంటి ఉంటాడా పోతాడా అన్నట్టుగా. చాలా భయం వేస్తుంది ఎవరికైనా. ఇలా ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ని సంప్రదించండి. ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఊపిరి స్తంభించిపోవటం అంటారు. గంటకు 5 కంటే ఎక్కువ సార్లు ఉంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చేసిన తర్వాత స్లీప్ స్టడీ అని ఉంటుంది. అంటే మనం ఎంత బాగా నిద్రపోతున్నాం, మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, ఆక్సిజన్ ఏమైనా తగ్గిపోతుందా, లేకపోతే ఎలా ఉంది అసలు, ఏ స్టేజ్లో ఏ స్లీప్ ఎలా ఉంటుంది, అసలు డీప్ స్లీప్లోకి వెళ్తున్నావా లేదా. సో ఇలాంటి అన్ని తెలుసుకున్న తర్వాత ఈ అబ్స్ట్రక్షన్ని బట్టి మనం ఏం ట్రీట్మెంట్ డిజైన్ చేయాలి, లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఎలర్జీస్ ఉంటే ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, ఏది తగ్గకపోతే ఇంకా అంటే ఒబేసిటీని కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆల్కహాల్ని మానేయాలి, స్మోకింగ్ మానేయాలి, జీవన విధానాన్ని కంప్లీట్గా మానేయాలి. ఏది పెడితే అది ఎంత పెడితే అంత తినొద్దు. సో అన్ని అంటే ఎక్సర్సైజ్ చేయాలి. చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలర్జీకి సంబంధించినటువంటి మందులు వాడుకొని లాస్ట్ రిజార్ట్గా సిప్యాప్ అని ఉంటుంది. అంటే ఎట్లా అంటే మిషన్ పెట్టి గాలిని మనం లోపలికి కొట్టడంతో సమానం. సో ఆ స్టేజ్కి వెళ్ళకూడదు ఎవరు కూడా, సిప్యాప్ వాడే దశకు వెళ్ళకూడదు. కొంచెం పక్కకు తిరిగి పడుకోవడం, పక్కకు తిరిగి పడుకుంటే 100కి 50% గురక తగ్గిపోద్ది. కానీ టెంపరీ మెజర్ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా వీరికి మాత్రం ముక్కులు బ్లాక్ అవుతున్నాయి, ఎలర్జీస్ ఉండొచ్చు, కంప్లీట్ గా గురక తగ్గిపోద్ది. కరెక్ట్ వైద్యుని సంప్రదించి కరెక్ట్ మెడిసిన్స్ వాడితే గురక పెట్టే సమస్య లేదు. ఓకే అండి, మనం మరిన్ని కాల్స్ తీసుకునే ముందు వైద్య మార్గంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రతిరోజు 44 కోట్ల మంది కన్నా ఎక్కువ భారతీయులు స్మైల్ చేసేందుకు ఒకే పేరుని విశ్వసిస్తారు. భారతదేశంలో #1 స్మైల్ ఎక్స్పర్ట్ కోల్గేట్, డెంటిస్ట్లచే సూచించబడిన #1 బ్రాండ్. అల్లని నిగనిగలాడే జుట్టు కోసం సంరక్ష హెయిర్ కేర్ రూపొందించువారు జీఎంపీ సర్టిఫికెట్ పొందిన సంరక్ష ఆయుర్వేదిక్ ఫార్మసీ. అప్పుడు ఒక రోజున నా ఫ్రెండ్ ఘడి డిటర్జెంట్ గురించి చెప్పింది. మా సంకల్పం మేము మరింత మెరుగ్గా చేయడం. ఇక మీరు ముందు వారి చూడండి, తరువాతే నమ్మండి. నాన్న చూడండి, కోల్గేట్ 360 యాక్టివ్ ఫ్లెక్స్. బాబు, గేమ్ లో ఎంతో మంచి హెడ్ ఇతనిదే. ఇది పళ్లతో పాటు నోరంతటిని శుభ్రం చేస్తుంది. చూడు, ఇతని ఫ్లెక్సిబుల్ హెడ్ ఎడం వైపుకి కుడి వైపుకి వెళ్లి పళ్ల సందుల్లో శుభ్రం చేస్తుంది. పైగా బుగ్గలు ఇంకా నాలుకని శుభ్రం చేసే ఇతని టంగ్ క్లీనర్ 99% ఎక్కువగా క్రిముల్ని తొలగిస్తుంది. క్రిముల ఆట కట్టు. కోల్గేట్ 360 యాక్టివ్ ఫ్లెక్స్. పళ్ళు, నాలుక, బుగ్గలు ఇంకా చిగుళ్ళు శుభ్రం, నోరంతటి శుభ్రత కోసం కోల్గేట్ డెంటిస్ట్లచే సూచించబడిన #1 బ్రాండ్. మన కొమురం భీం, మన బందగి, మన దొడ్డి కొమురయ్య, మన తాకలి ఐలమ్మ, మన వీరుల గన్నయమ్మ, తెలంగాణ తల్లి పుత్రిక. నమస్తే తెలంగాణ, మన పత్రిక, మన ఆత్మగౌరవం. త్వరలో మీ ముంగిట. వెల్కమ్ బ్యాక్ టు వైద్య మార్గం. మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సత్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సత్య గారు.
నమస్కారం అండి. నేను 168 నా హైట్ అండి. నమస్తే, చెప్పండి. ఏజ్ 40 years అండి. అంటే 38, 39 ఉంటాయండి ఏజ్. అయితే జస్ట్ 1 year నుంచి నాకు ఇట్లా నిద్రలో గురక రావడం. బరువు ఎంత ఉన్నారండి? బరువు సార్ బరువు ఎంత ఉన్నారు? బరువు నేను 63 kgs ఉన్నా సార్. ఓకే ఓకే. 63 కిలోలు ఉన్నాను నేను. ఓకే. 63 కిలోలు అంటే మీరు అంటే ఇప్పుడు ఉన్నాను. ఇందాక చూపించాను కదా, అంత స్థాయిలో వస్తుందా మామూలుగా వస్తుందా? అంటే మామూలుగా నిద్రలో వస్తుంది. మామూలుగా యాక్టివ్ గా మంచిగా ఉంటాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను నేను. పగులుపూట మత్తుగా ఉంటుందా, ఏమన్నా నిద్ర వస్తుందా? లేదు, ఏం లేదు. పగులుపూట నిద్ర ఏమి ఉండదు. అట్లా డ్రౌజీగా ఉండటం, మగతగా ఉండటం? లేదు లేదు. అట్లే లేదు. అయితే ఒకటి ఆల్కహాల్ తీసుకుంటారండి? ఆల్కహాల్ అంటే అప్పుడప్పుడు తీసుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ ఆపాలి, ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ ఆపాలి, కంపల్సరిగా వాకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. వెయిట్ అనేది ఒక 2-3 kgs తగ్గితే సరిపోతుంది. దాని తర్వాత పక్క ఉదిరి పడుకోవాలి. సో ఇవన్నీ దిండు వేసుకునేటప్పుడు కానీ అవి కానీ, కొంతమంది ఎత్తుగా దిండు వేసుకుంటారు, మెడ అనేది యాంగులేషన్, ఎక్యూట్ యాంగులేషన్ ఉంటుంది, అది లేకుండా చూసుకోవాలి. వాకింగ్ చేస్తే అన్ని పోతాయండి. వాకింగ్ రోజు 1 hour చేస్తే గురకనే సమస్య లేదు. మంచిగా వెయిట్ తగ్గించుకుంటే గురకనే సమస్య ఉండదు. తర్వాత ఏమన్నా అలర్జీస్ ఉన్నాయా, కొంచెం ముక్కులు బ్లాక్ అవటం అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి వైద్యం కంపల్సరీగా జరగాలి. ముక్కులో ఎవరికైనా దిబ్బడేస్తుందంటే గురక వచ్చినట్టే లెక్క చాలా మందికి. సో ముక్కు దిబ్బడి ఉంటే ముక్కు దిబ్బడికి మనం కంపల్సరీగా వైద్యం చేయాల్సిందే, అది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే డాక్టర్ గారు. చెప్పండి వంశీకృష్ణ గారు. సార్ నా ఏజ్ 26 years అండి. ఓకే అండి. నాకు ఆల్రెడీ ఒకసారి ఎడినైట్స్ ఆపరేషన్ అయిందండి. ఏది టాన్సిల్సా? ఎడినైట్స్ అండి. ఎడినైట్స్, ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు ఎప్పుడు మొన్నటి వరకు వచ్చేది కాదు. నా హైట్ 5'11", వెయిట్ వచ్చేసి 75 kgs. ఓకే. ప్రాబ్లం ఏంటంటే నాకు గురకతోటి ఈ మధ్య బాగా గురక వస్తుందండి. దానివల్ల డే డిస్టర్బ్ అయిపోతుంది నాకు. అంటే డే టైంలో మీ ప్రాబ్లమ్స్ ఏంటండి? డే టైం అంటే హెడేక్, అప్పుడు హెడేక్ వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ గురక వల్ల డిస్టర్బెన్స్ పక్క వాళ్ళకి. బాగా చేంజ్. అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చినట్టు అనిపిస్తుందా? అలాంటిది ఏం లేదండి నాకు. ఓకే ఓకే. అంటే పక్క వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుందా? నైట్ డిస్టర్బ్ బాగా ఎక్కువ వస్తుంది. మీరు ఎడినైట్స్ అన్నారు కదా, ఎడినైట్స్ అన్నారు కాబట్టి 10 years అయిందండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎడినైట్స్ ఉన్నాయి అంటే లోపల ఎలర్జీ ఎంతో కొంత ఉన్నట్టే లెక్క. సో ఇప్పటికి కూడా ఎలర్జీ, సైనస్, పాలిప్స్ ఇంకా వీటిని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎలర్జీ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ తీసుకుని చెప్పాను, అప్పర్ ఎయిర్వే రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇవన్నీ ఉండటం వల్ల సైనస్ కానీ, పాలిప్స్ కానీ, ఎడినైట్స్ కానీ, టాన్సిల్స్ కానీ ఎంతో కొంత ఈ టిష్యూ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది లోపల ఎలర్జీ ఉన్న వాళ్ళకి. అది ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూస్తే కానీ మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే ఆ మాత్రం కూడా గురక ఉండదు, అది కంపల్సరీ. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాను కదా, సో ఆల్కహాల్ మానేయటం, పొగ మానేయటం, మంచి ఎక్సర్సైజ్ చేసుకోవటం, బాడీ ఫిట్గా ఉంచుకోవటం, ఇలాంటివి చేసినట్టయితే ఆ గురక అనేటటువంటి సమస్య ఉండదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. ఏం లేదండి, మా బాబు 8 years ఉంటాడు, అతను తిన్నగానే ఉంటాడు, సన్నమే ఉంటాడు, గురక బాగా కొడతాడు అబ్బాయి. ఓకే ఓకే. మీ ఇంట్లో లక్ష్మణ్ గారు ఎవరికైనా ఎలర్జీస్ ఉన్నాయండి? ఎలర్జీస్ అంటే సైనట్ అంటే సర్ది ఇలాంటివి ఉన్నాయి కొద్దిగా. మీ ఇంట్లో ఎవరికి ఉందండి? మా ఇంట్లో ఫాదర్కి ఉంది. ఓకే ఓకే ఓకే. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి 5-6 మందికి ఉంది. ఇట్లా బాబు గురక కొడుతుంటే డిస్టర్బ్ అవుతుందా మీకు? అంటే కొద్దిగా డిస్టర్బ్ అంటే మరీ అంత డిస్టర్బ్ లేదు, కొద్దిగా బాగానే వస్తుంది అసలు. యాక్చువల్ అంత రావద్దు కదా దానికి. అదే అంటే బాబు కొంచెం గ్రోత్ అయితే ఆగిపోయింది కదా? ఏంటండి? బాబు గ్రోత్ ఆగిపోయిందా? గ్రోత్ ఆగిపోదండి, 8 years అబ్బాయి ఉంది. ఓకే ఓకే. అంటే ఎలా మరి పగులుపూట అది ఏమన్నా మబ్బుగా ఉంటున్నాడా? ఏం లేదు, మంచి యాక్టివ్ ఉంటాడు అబ్బాయి. ఎస్ అంటే నేను చెప్పాను కదండి, గురక అనేది పిల్లల్లోనైనా రావచ్చు, పెద్దల్లోనైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరిలోనైనా రావచ్చు. అంటే చిన్నపిల్లల్లో గురక ఉన్నట్లయితే ఇప్పుడు ఇలా అడిగాడు కాబట్టి మనం ఎలా ఉంటుందో చూద్దాం. చిన్నపిల్లల్లో ఎడినైట్స్, టాన్సిల్స్ వీటన్నిటి వల్ల కూడా మనకి ఇక్కడ ఎయిర్వే ఓపెనింగ్ దగ్గర తగ్గిపోద్ది, ఆ సైజ్ అనేది తగ్గిపోయి గురక రావడం అనేది జరుగుద్ది. సో దీనివల్ల ఈ పిల్లల్లో కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. కొంతమంది ఉలికి పడేస్తారు, మాటికి ఇట్లా అంటుంటారు నిద్రలో, జర్క్స్ లాగా అంటుంటారు అనమాట. సో దీనివల్ల చిన్నపిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే 2 years, 3 years పిల్లల్లో హైపర్ యాక్టివిటీ డిజీజ్ అని చెప్పి హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ వస్తుంటాయి. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పి, హైపర్ యాక్టివిటీ అని చెప్పి,
హైపర్ యాక్టివిటీ అనేది మనం డయాగ్నోజ్ చేస్తే దానికి మూల కారణం నిద్ర డిస్టర్బెన్స్ అవ్వచ్చు. అంటే నైట్ పూట వాళ్ళు బాగా నిద్రపోకపోవటం అనేది హైపర్ యాక్టివిటీకి కారణం కావచ్చు. సో వీళ్ళల్లో అడినైడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, ఎలర్జీ ఉందా, ఆస్మా ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్